నితీష్ ఇప్పుడు ఈ పేరు ఇండియాతో పాటు ఆస్ట్రేలియాలో కూడా మారుమోగిపోతుంది. 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీతో కదం తొక్కి టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించారు. టీమిండియాను ఘోర ఓటమి నుంచి తప్పించారు అనుకోవచ్చు. నితీష్ రెడ్డి ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తో పాటు బీసీసీఐ కూడా నితీష్ కుమార్ రెడ్డిని అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి నితీష్ 105 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రైజ్ మనీగా 20 లక్షలు చెల్లిస్తుందని ప్రకటించారు. టీ20 టెస్టు మ్యాచ్లకు ఆంధ్ర కుర్రాడు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. ఎన్డీటీవీ వార్తల ప్రకారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డికి ప్రైజ్ మనీగా 20 లక్షలు ఇస్తుందని తెలుస్తుండగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి నితీష్ మరో అవార్డును అందుకోనున్నట్టు తెలుస్తుంది. సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ 5 లక్షలు చెల్లించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ డబ్బు నితీష్ కుమార్ రెడ్డికి అతని మ్యాచ్ ఫీజు నుండి విడిగా లభిస్తుంది. టెస్టుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లకు బీసీసీఐ 5 లక్షలు, డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లకు 10 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. భవిష్యత్తులో రాణించి టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే టీ20లలో ఆడిన నితీష్ త్వరలో వన్డేల నుంచి కూడా పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా రాణిస్తే భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఒక కీ ప్లేయర్ గా ఎదిగే అవకాశం ఉందని క్రికెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.